మూసీ నది ప్రక్షాళననే కనుక అడ్డుకున్నట్లయితే హైదరాబాద్ ప్రజలు మరి మూతి మీద కొడతారనుకున్నాడో ఏమో తెలియదు. కానీ ఇన్ని రోజులు నేను అడ్డుకుంటా, అడ్డం అనుకుంటా, నిలువ అనుకుంటా, ఎట్లా కడతారో చూస్తారు. మూసీ నది ప్రక్షాళన చేయొద్దని డ్రామాలు వేసినటువంటి డ్రామారావు అంతిమంగా ఈరోజు మూసీ నది ప్రక్షాళన జరగాల్సిందే అనేటటువంటి ఒక మాట మాట్లాడి మీరు ఒకసారి వినండి మిత్రులారా. చేస్తా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో మూసీ నిర్మాణానికి, మూసీ సుందరీకరణకు, మూసీ ప్రక్షాళనకు మేము మద్దతు పలుకుతాం. విన్నారు కదా, మద్దతు పలుకుతారంట. అంటే ఎట్లున్నదంటే ఇల్లది వేసినప్పుడు ఒక మాట, దిగినప్పుడు ఒక మాట అని పెద్దలు చెప్తుండ్రు. అట్లున్నది. మీరు గిట్లా డ్రామాలు వేసి పూట పూటకు ఒక మాటలు తాగుబోతుండలేక మాట్లాడితేనే మిమ్మల్ని ఫామ్ హౌస్కు పరిమితం చేసిండ్రు. మిత్రులారా, గతంలో ఈ లయ మీద కూడా ఒక పాట రాసిండ్రి. వద్దు వద్దురా ఓదరో మీ పాలనొద్దురా మాదరా, వశం కాదురా ఓదరో మేము మోయలేమురా మాదరా, పూట పూటకో మాటలాడుతూ తాగుబోతు పోషయ్యవైతివి, వద్దు వద్దురా ఓదరో నీ పాలనొద్దురా మాదరా. ఇట్లా పూట పూటకు ఒక మాట మాట్లాడి తాగుబోతులలాగా, తిరుగుబోతులలాగా మాట్లాడితేనే మిమ్మల్ని ఫామ్ హౌస్కు పరిమితం చేసిర్రు. మీరు పరిపాలనకు పనికిరారు, మీరు ఫామ్ హౌస్లలో రెస్ట్ తీసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చిండ్రు. అయినా కానీ మీకు బుద్ధి మారట్లేదు. హైదరాబాద్లోనే 2 ఉప ఎన్నికలు వచ్చినాయి. కంటోన్మెంట్ వస్తే కంటోన్మెంట్లో అదే పరిస్థితి, జూబ్లీ హిల్స్ వస్తే జూబ్లీ హిల్స్లో మిమ్మల్ని ఘోరంగా ఓడగొట్టినాయని మీ బుద్ధి మారట్లేదు. కాబట్టి ఇకనైనా ఈ మూసీ నది ప్రక్షాళన మీద కుట్రలు కుతంత్రాలు చేయకుండా మూసీ నది ప్రక్షాళనకు సహకరించండి. ఎందుకంటే హైదరాబాద్ మహానగరాన్ని మురికి కంపు నుంచి హైదరాబాద్ ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా హైదరాబాద్లో ఒక ప్రపంచ స్థాయి టూరిజాన్ని డెవలప్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ మూసీ నది ప్రక్షాళన, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును తీసుకున్నారు. కాబట్టి దాని మీద చిల్లరమరాల ప్రచారం చేసుకుంటా 5,000 కోట్ల అని ఒకడు, గాంధీ విగ్రహాన్ని 5,000 కోట్లతో కడుతున్నారని ఇటువంటి చిల్లరమరాల కథనాలు, ఇటువంటి లంగా ప్రచారం మానుకుంటే బాగుంటుందని మరొకసారి కేటీఆర్ని హెచ్చరిస్తున్నా.